కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోల్రాం గ్రామంలో 8 నెలలుగా మందకోడిగా రోడ్డు నిర్మాణ పనులు సాగుతున్నాయి. రోడ్డంతా కంకర ఉండడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. నెల రోజుల క్రితం ప్రమాదంలో ఓ యువకుడు ద్విచక్ర వాహనం అదుపు తప్పి మృతి చెందినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ దారి గుండానే ఉద్యోగులు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుండగా రోడ్డును తవ్విన తర్వాత గ్రామాల్లోకి ఆటోలు రావడానికి జంకుతున్నారు. రోడ్డు వెడల్పు చేసేందుకు అప్పటి సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి 1,20,00,000 మంజూరు చేసి సంవత్సరం క్రితం పనులు ప్రారంభించారు. ఆ తర్వాత దీనిని పట్టించుకోవడం లేదని కిలోమీటర్ల దారి నెలలు తరబడిగా కంకర పోసి వదిలేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని 2 గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేనా మరి డాక్టర్ మాట్లాడతావు. అంటారు కదా ఈడ ఆడు శ్రీనివాస్ రెడ్డి మనకేం పీకుతాడు అని పోతారమ్మా పీకలేడు. अरे निद्रा अटवर इधर अच्छा वाइट కాదు నా పేరు విఠల్ రెడ్డి, గ్రామం బోర్లేం, మండల బాన్సువాడ, జిల్లా కామారెడ్డి. మా బోర్లేంకు సుమారు ఈ రోడ్డు ఎలుము చేసి కరెక్ట్గా ఒక 8 నెలలు అవుతుంది. ఎలక్షన్ కంటే 2-3 నెలల ముందు ఇదంతా షాప్ చేసిండ్రు, కంకర వేసిండ్రు, అట్లనే పెట్టిండ్రు. 8 నెలల నుంచి పబ్లిక్ మొత్తం చస్తున్నారు. ఆ రైతులు ఆ రోడ్డు చేయబట్టి మొన్న ఒకటి చనిపోయిండు, దానికి పుట్టిగానే పోయి గుద్దుకొని చచ్చిపోయాడు. దాని గురించి ఈ రోడ్డు తొందరగా వేస్తే మా గ్రామ ప్రజలకు జర మంచిగా ఉంటుందని మా అభిప్రాయం. తొందరగా వేయాలి అంతే కదా సార్. ఎన్ని రోజులు అంటే ఇప్పుడు 8-9 నెలలు మాకు ఏడంటే ఆడ పడుతున్నాం, సైకిల్ తెచ్చేసుకొని పడుతున్నాం, మోటార్ తెచ్చేసుకొని పడుతున్నాం. ఒకటి చచ్చిపోయాడు. మాకు లవ్ బాధ ఉంది రోడ్ తోటి. ఇప్పుడు అడ్లు పోయాలంటే టాటర్లు దుమ్ము రేగుతాయి, దుమ్ము రేగాక ఏడ శిల్ప్ అయిపోతుంది. ఇది తొందరగా ఏకొచ్చిండు. ఆయన పేరు ప్రభుత్వం ఏదన్నా ఆయన పేరు సురేందర్ రెడ్డి కాంట్రాక్టర్. తొందరగా చర్య తీసుకొని రోడ్ వేయాలా బాగుంటుంది.